సీట్లో కూర్చోబెట్టాలని ఆరాటపడిన మీరందరూ ఇవాళ మీ హక్కుల కోసం ఇలా రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తుంటే నిజంగా మిమ్మల్ని చూస్తే సానుభూతి సంఘీభావం తెలపాలి. వద్దన్నా సరే వచ్చి మీరు కూర్చోవాలంట బాధ కలుగుతున్న విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగ నియమాల ప్రకారం మాత్రమే ఏ రాష్ట్రాన్నైనా పాలించాలి, భారత రాజ్యాంగం ప్రకారం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రము భారత రాజ్యాంగంలో లేదు, పక్కకెళ్లి ఒక నియంత్రణతో పాలన ఉంది. నేను ఒక రాజుని, నాది ఒక రాజ్యం, నేను చెప్పిందే ఇక్కడ శాసనం అన్నట్లు వ్యవహరిస్తూ మొదటగా తెచ్చిన జీవో నెంబర్ 1 వచ్చి ప్రతిపక్షాలు ప్రజలు తిరగడానికి వీలు లేదు, ఇళ్లలోనే కూర్చోవాలి అని. రెండో జీవో వచ్చి ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి వీలు లేదు, మేము చెప్పిందే చేయాలి, మాకు బానిసలుగా వ్యవహరించాలి అని. ఇంకొకసారి మూడో జీవో కూడా తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరగడానికి వీలు లేదు అని 4 జీవో తెచ్చుకొని ఉన్న 32 కేసులు కొట్టేయాలి విచారణ లేకుండానే అని 5 జీవో తీసుకొచ్చుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లే ప్రధానమంత్రి అవ్వాలని అని పెట్టుకుంటే ముఖ్యమంత్రి అది 2 నెలల టైంలో రాష్ట్రానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏమీ లేకుండా, ఉద్యోగులు ఎవరు ఎదురు తిరగకుండా, సామాన్యులు ఎవరు ఓటేసి మళ్ళీ ప్రతిపక్షంలో పంపించుకుని ఉంటారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి ఎవరు తెలియకపోతే సలహాదారులు 70 మంది ఉన్నారంటే ఈ సలహా కూడా ఇవ్వండి, ఎవరో ఒక 10 మంది సలహాదారులు. ప్రభుత్వాన్ని పాలించేది పోషించేది అంతా సామాన్యులు, ప్రజలు, ఉద్యోగులు. మీరు చేసే కష్టం, మీ ద్వారా సేవలు పొందిన మేము కట్టే ట్యాక్స్లే ఈ నాయకులు నడిపేది. ఇవాళ వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, వీళ్ళు కట్టుకుంటున్న భవనాలు, వీళ్ళు దోచుకున్న ఇసుక, మట్టి, మద్యం అన్ని మన ఎక్కడ కష్టం. మీ తెలివి మా కష్టం మొత్తం కలిపి వాళ్ళ ప్రభుత్వాన్ని మనం పోషిస్తున్నాం. కానీ ఈ విషయాన్ని ఈ ముఖ్యమంత్రి మర్చిపోయి నేను ఏది చెప్తే అదే జరగాలి, నేను చేసిందే ఈ రాష్ట్రంలో అందరూ పాలించాలని వ్యవహరిస్తున్నారు. కాబట్టి గతంలో మీరే అన్నారు నిర్మహాటంగా ఒక చేతితో కాదు 2 చేతితో ఓట్లు వేసాం జగన్మోహన్ రెడ్డికి మేము అని చెప్పేసి. ఈసారి మీరు ఒక్క చేయబడే ఒక్క వేలుతోనే ఓటేయండి, అది ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉన్న ప్రభుత్వానికి వేయండి ఓటు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాశ్వత కాలంగా రాజకీయానికి తొలగిపోవాలి. ఇలాంటి నిరంకుశ పాలన అనేది మరొకసారి రాష్ట్రంలో రాకుండా ఉంటారు. మీరేమడిగారు? మీకు రావాల్సిన హక్కులు మీరు అడిగారు. మీకు ఇంతకుముందు చట్టాలు ఏం మీకు వర్తించాలని మీకు ఇచ్చారు శాసనాలు, అలాంటివి మీరు అడిగారు. మీ మీద ఎస్మా చట్టమా? ఎస్మా చట్టం ఎవరి మీద ప్రయోగిస్తారో తెలుసా? ఆ కలకమాసి కర్ణాటకలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోగించేది ఎస్మా చట్టం. అత్యవసర సేవలకి మీరు కనుక ఆటంకం కలిగిస్తే మీ వల్ల ప్రజా జీవనానికి ఇబ్బంది కలుగుతోంది అని చెప్పేసి ఉద్యోగంలో చేరతారా అన్నట్లుగా వ్యవహరించే చట్టం ఎస్మా చట్టం. అట్లాంటి చట్టాన్ని అంగన్వాడీలు వర్తింపు చేస్తారా? ఆ అంగన్వాడీలు వర్తింపు చేసిన మీరు అడుగుతుంది ఏంటి? ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారం మాకు అలవెన్స్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారం మాకు పనికి తగ్గ జీతం ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని అలవెన్స్లు మాకు ఇచ్చేలాగా చేయండి అనేది మీరు అడుగుతుంది. మీరు అడిగిన హక్కులు ఇవ్వడానికే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. మీ మీద ప్రయోగించే చట్టాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోగించే చట్టాలా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ప్రభుత్వం? ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఇంకొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడకుండా ఎవరికి కనిపించకుండా మన తరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినిపించకుండా తరిమి కొట్టాలని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయేది ఖచ్చితంగా జనసేన టీడీపీ కూడా ప్రభుత్వం వచ్చింది. మీరు పెట్టిన న్యాయమైన ప్రతి డిమాండ్ కు మా పార్టీ అధ్యక్షుల వారు, టీడీపీ పార్టీ అధ్యక్షుల వారు ఇద్దరు భరోసా ఇస్తున్నారు. వాళ్ళ మాట మా మాట మీ అందరికీ హామీ ఇస్తున్నాము. మరొక్కసారి రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఏ ఉద్యోగి ఇలాగా తమ కార్యాలయాలు వదిలేసి తమ విధులు వదిలేసి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి అయితే మా ప్రభుత్వం టైంలో మీకు రానివ్వమని చెప్పేసి హామీ ఇస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ.